అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటేనే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా భక్తి కలిగి జీవించాలంటే మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించాలి. అలాగే మన పొరుగు వారిని ప్రేమించాలి. మనలను ప్రేమించిన వారిని ప్రేమించుట, మనకు సహాయం చేయవారికి సహాయం చేయుట నిజమైన ప్రేమ కాదు. దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమైన ప్రేమ ఏదనగా, తిరిగి మనకు ఏమీ సహాయం చేయలేని వారిని కూడా ప్రేమించుటే. దేవుడు దిక్కులేని పిల్లల పక్షమునను విధవరాండ్ర పక్షమునను న్యాయకర్తయే ఉన్నారు. ఆమెన్. ఆయన బిడ్డలుగా మనము కూడా వారి ఎడల ప్రేమ కలిగి వారి పక్షమున నిలవబడి వారి ఇబ్బందులలో పరామర్శిస్తూ వారికి చాతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా జాగ్రత్త పడుచు దేవునికి మహిమ తెచ్చు బిడ్డలుగా ఈ లోకములో జీవించాలి. ఇదే దేవుని దృష్టికి నిజమైన భక్తి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. మనమందరము అటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందాము. చిన్నపిల్లలను విధవరాండ్రను ఆదరించిన ప్రభువా, మీకు వందనములు. మీ యందు భయభక్తులు కలిగి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ప్రేమించి మాకు చేతనైనంత సహాయము వారికి చేయనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ఎలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.